శరార్థన్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఘనంగా నిర్వహించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ స్థాయికి కడియం నర్సరీ వ్యాపారాన్ని తీసుకెళ్లేలా కమిటీ కృషి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నర్సరీ రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మట్టి కొరత సహా పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని శరార్థన్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రత్నం అయ్యప్ప అన్నారు. ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి చెందడానికి ఒక చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ కష్టపడి ఎస్టాబ్లిష్ చేశారు ఇండస్ట్రీని, కానీ టెక్నాలజీని మీరు ఉపయోగించుకోవాలి. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో దాదాపు ఆన్లైనే ఈ హార్టికల్చర్ బిజినెస్ గురించి నర్సరీలు చేసే వ్యాపారం దాదాపు 500 నుంచి 600 మిలియన్ డాలర్లు వ్యాపారం చేస్తున్నారని చెప్తున్నారు. ఏ విధంగా మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా తీసుకురాగలుగుతాం, ఏ విధంగా మీ వ్యాపారాన్ని మీరు ఇతర దేశాలకి మీరు ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకునేడానికి చక్కటి అవకాశాన్ని మీరు గుర్తించే విధంగా మీరు శిక్షణ అనేది చాలా అవసరం. యువకుడైనటువంటి రత్నయ్యప్ప నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పడినటువంటి సందర్భంగా ఆ కమిటీ వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టినటువంటి కడియం నర్సరీల విషయంలో ఈ నర్సరీలను అభివృద్ధి చేస్తున్న రైతుల సంక్షేమం కోసం ఈ కమిటీ ప్రత్యేకంగా పాటుపడాలని, దానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి అన్ని సహకారాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ 190 మంది నర్సరీ రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మేము గమనించాం. మొత్తంగా నర్సరీ రంగం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికమైనటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చేటువంటి రంగమైనటువంటి ఈ రంగం, అదేవిధంగా చాలా మంది రైతులు ఆధారపడినటువంటి ఈ రంగానికి ప్రభుత్వపరమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామనేటువంటి మాటని మేము కూడా తెలియజెప్పడం జరిగింది. నర్సరీలకి చాలా రకాలైన సమస్యలు ఉన్నాయండి. ముఖ్యంగా మట్టి కొరత ఎక్కువగా ఉంది. 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే 7-8 వేలు ఉండేది, ఇప్పుడు వచ్చి 15,000 అయిపోయిందండి. దాని గురించి ఒకసారి మంత్రి గారికి వివరించడం కూడా జరిగింది. షేడ్ నెట్స్, గ్రీన్ హౌసెస్, పాలీ బ్యాగ్స్, ట్రాలీస్ ఈ అన్నిటికీ కూడా సబ్సిడీ వచ్చే విధంగా కడియం నర్సరీ అసోసియేషన్ అంటే దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మా టీం అందరం కృషి చేసి దీనికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము అందరం ప్రయత్నిస్తామని తెలియజేస్తాం.